హాయ్ అండి. సంక్రాంతి స్పెషల్గా బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. నేను ఈ గ్లాస్తో శనగపిండి 4 గ్లాసులు మెజర్మెంట్గా తీసుకున్నాను. కరెక్ట్గా 4 గ్లాసులు తీసుకుంటే మనం తీసుకునే క్వాంటిటీని చూసుకొని బూందీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం వంట సోడా వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పడుతుంది. ఈ విధంగా గరిట జాడుగా ఉన్నట్టు చూసుకోవాలి. ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో బాగా సలసలా మరుగుతూ ఉండాలి ఆయిల్. అలా కాగుతున్న నూనెలో బూందీల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఒక గరిటెడు వేసుకొని బూందీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ పట్టుకుంటే గట్టిగా ఉండాలి, నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి. ఆ విధంగా బూందీల్ని ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూకి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు షుగర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నా. కొంచెం లైట్గా తీగ పాకం రానివ్వాలి. పాకం అనేది పెద్దగా అవసరం లేదు. లైట్గా వచ్చి చూడండి తీగ పాకం. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాను నేను. ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. టెంపుల్లో చేసిన లడ్డూలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బూందీని తీసుకొని మిక్సీలో వేసి కొంచెం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పాకంలో మనం ముందుగా చేసుకున్న బూందీని అంతటిని వేసుకొని మనం పౌడర్ చేసుకున్న బూందీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్ నేతిలో వేయించుకొని వేసుకోవాలి. అది ఒక పావు గంట పాటు చల్లారిన తర్వాత ఈ విధంగా మనకు కావలసిన షేప్లో లడ్డూని చుట్టుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కొంచెం ఒక పావు గంట పాటు కొంచెం లూజ్గా పాకం అనిపిస్తే కొంచెం వదిలేసామంటే ఒక పావు గంట, అరగంట ఈ విధంగా లడ్డూలు చుట్టు. ఇంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్